రాష్ట్రంలో కుల రాజకీయాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. లడ్డూ డైవర్ట్ చేయడానికి కుల రాజకీయాలు చేస్తున్నారు. ఉదాహరణకు ఒక వీడియో వినిపించిన తర్వాత ఒక 2 వీడియోలు ఉన్నాయి. ఫస్ట్ ఒకటి వినిపిస్తాను. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి అభ్యంతరం వచ్చింది. మీరు ఎలా మాట్లాడతారో లడ్డూ విషయంలో కల్తీ జరిగిందనేసి. ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. నాది ఒంటరి పోరాటం అయిపోయింది. ఇదొకటి ఎందుకు వినిపిస్తున్నా అంటే రమణ దీక్షిత్ గారు నిత్యం కైంకర్యాలు కానివ్వండి, నిత్యం వెంకటేశ్వర స్వామిని తాకి అదృష్టం వాళ్ళకి మాత్రమే ఉంది. సరే మేమైతే రాజకీయం కోసం చెప్పాము మీరు అంటారు కదా, ఆయన ఎందుకు చెప్తాడు? ఆయనకేం అవసరం? ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నాడా? లేదు కదా. ఆయన శ్రీవారి భక్తుడు. రమణ దీక్షితులు గారు ఆయన కూడా మాట్లాడుతూ వినిపించాం మీకు. వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్ జరిగింది వాస్తవం. చెప్పింది ఏ పార్టీ, రాజకీయ పార్టీ కాదు. సాక్షాత్తం వెంకటేశ్వర స్వామిని తాకి నిత్యం కైంకర్య పూజలు చేసే ఒక ప్రధాన అర్చకుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన కూడా తిడతారా? ఆయన కూడా తిడతారా మీరు? ఇంకా అదొకటే అయిపోయింది. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఇప్పుడు రమణ దీక్షితులు గారికి అవగాహన లేకుండా కామెంట్ చేశాడా?